హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓటీటీలో రీసెంట్గా వచ్చిన మూవీస్ లిస్ట్ని రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంగేజ్గా ఉండే ఈ కంటెంట్ అంతా కూడా మన తెలుగులోనే ఉంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, మధు విధు. ఇదొక కూల్ అండ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామా. ఎన్నో సంబంధాలు చూసిన ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వల్ల హీరోకి పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఆ టైంలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు, కానీ వీళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లం వల్ల మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, చివరికి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని తను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేదే మూవీ చూసి తెలుసుకోవాలి. కామెడీ సీన్స్ అండ్ లవ్ ట్రాక్ అయితే ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. ఈ మూవీ సోనీ లీవ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది తెలుగులో కూడా ఉంది. నెంబర్ 2, 29 ఇయర్స్ వచ్చినా సరే కెరియర్ మీద ఎలాంటి గోల్ లేకుండా తన ఐడెంటిటీ ఏంటో తనకే తెలియకునే కుర్రాడి లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. తర్వాత ఏమైంది అనేది ఈ మూవీని చూసి తెలుసుకోవాలి. సెకండ్ హాఫ్లో వచ్చే సెంటిమెంట్స్ అండ్ లవ్ డ్రామా అయితే ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నెంబర్ 3, అగ్లీ స్టోరీ. సైకలాజికల్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. హీరోయిన్కి తనకు ఇష్టం లేకుండా తన బావని ఇచ్చి పెళ్లి చేస్తారు, కానీ పెళ్లి తర్వాత తన బావ ఒక సైకో అని తెలుస్తుంది. అసలు తన బావ వెనక ఉన్న ఆ డార్క్ సైడ్ ఏంటి అనేది మూవీని చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ అనేది జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. నెంబర్ 4, ద మార్క్డ్ ఉమెన్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి, ఇది తెలుగులో అందుబాటులో ఉంది. నెంబర్ 5, సిస్టమ్. సోనాక్షి సింహ, జ్యోతిక గారు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన క్రేజీ కోర్ట్ రూమ్ డ్రామా. రెగ్యులర్ కోర్ట్ మూవీస్ కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ లిస్ట్ లో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.